అది ఫుడ్ హోటల్ నుంచి తెప్పించిందని తెలుస్తుంది. ఇలా నటించటం కన్నా లేదత్తయ్య, మీరు చెప్పిన ఐటమ్స్ ఏవి నాకు రావు అని చెప్తే నేనే ఏదో ఒకటి చేసేదాన్ని కదా. ఉన్నది ఉన్నట్టు చెప్తే నేను ఇలా బాధపడేదాన్ని కాదు. కానీ నువ్వు ఇలా మోసం చేయడం తప్పు లక్ష్మి. అత్తయ్య గారు, నిజంగా నేను ఇలా చేయలేదు. మీరు చెప్పినట్టే కరెక్ట్గా నేను అన్ని వంటలు చేశాను. కానీ ఎందుకు ఇలా జరిగిందో నిజంగా నాకు తెలియదు. ప్లీజ్ అత్తయ్య, నన్ను నమ్మండి. ఏంటి లక్ష్మి, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కలలో కూడా అనుకోలేదు. అక్క ముందు నా పరువు మొత్తం తీసేశావు. ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేయడం నువ్వింకా మానుకోలేదా? అసలు నీలా ఇలా చేసేవాళ్ళంటే అక్కకు అస్సలు నచ్చదు. ఎందుకు ఇలా చేశావు? వంట చేయడం నీ వల్ల కాదు అంటే నాకైనా చెప్పుండొచ్చు కదా. ఆ కష్టం ఏదో నేనే పడుండేదాన్ని. కానీ ఇప్పుడు చూడు, అందరి ముందు దోషిగా నిలబడ్డావు. అది కాదు లక్ష్మి, ఇంత మంచి మనసున్న గిరిజని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చింది? అయ్యో ఏంటిది? పాపం అక్కని చూస్తుంటే బాధేస్తుంది. నేను అప్పుడే చెప్పాలనుకుంటే కుదరలేదు. ఇప్పుడు చూస్తే ఏదేదో అవుతుంది. అక్కతో అప్పుడే చెప్పుంటే సమస్య అక్కడితో సాల్వ్ అయ్యుండేది. అయ్యో, అందరూ కలిసి అక్కని దోషిగా నిందిస్తున్నారు. ఛా, నేనే అందరి ముందు చెప్పనా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడందరూ అక్కని నిందిస్తున్నారు. నువ్వు ముందే ఏం చెప్పాలనుకున్నావు? చెప్పడానికి చాలా పెద్ద విషయం ఉంది, కానీ అక్కతో చెప్పడానికి టైం సరిపోలేదు. అయ్యో దేవుడా, ఇక్కడ జరుగుతుంది చూడలేకపోతున్నాను. నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అది చెప్పు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. అఖిల, చెప్పు లక్ష్మి, ఎందుకు ఇలా చేస్తావో చెప్పు. ఇంతమంది అడుగుతున్నా చెప్పవే. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది వదిన గారు. మన లక్ష్మి ఎలాంటిదో మన అందరికీ తెలుసు. లక్ష్మి ఇప్పుడు ఇలా చేయదు. అప్పుడేం చేసిందో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే నేను వద్దన్న పని చేసి తన పొగరిని నిరూపించుకుంది. లక్ష్మికి హోటల్ నుంచి తెప్పించాలన్న ఆలోచనే రాదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా లక్ష్మి ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరే స్వయంగా చెప్పినా లక్ష్మి పొరపాటు చేస్తుందా చెప్పండి? లక్ష్మి పొరపాటు చేసే ఛాన్సే లేదు. దయచేసి నన్ను నమ్మండి వదిన గారు. అయ్యో, మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి? లక్ష్మి చేసింది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. ఎందుకు మీరందరూ లక్ష్మిని వెనకేసుకొస్తున్నారు? ప్లీజ్, ఇక్కడితో తన గురించి చెప్పటం ఆపేయండి. చూసావా లక్ష్మి, మీ ఇంట్లో వాళ్ళు నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో, కానీ నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు. నీకు మంచి చెయ్యాలని చూసిన నన్నే అవమానపరిచావు. నీ గురించి ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ, పక్కింటి అజ్జయ్యమ్మ కూడా అంతా గొప్పగా చెప్పారు. నేను కూడా ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తెలిసింది నీ నిజ స్వరూపం.